వీళ్ళు ప్రధానంగా చేసింది ఏంటంటే వాలంటీర్స్కి ఏం చెప్పారండి, 5,000 ఏం కర్మ 10,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడేమంటున్నారండి, ఆ వాలంటీర్లు అసలు వ్యవస్థలోనే లేరంటున్నారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు మీ ఛానల్లోనే నేను చెప్పాను, పొరపాటున చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిస్తే 30 లక్షల పట్టాలకు విలువ లేకుండా పోతుందని. ఇప్పుడు అది జరిగిందా లేదా? వాళ్ళు అసలు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలనే తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్యుత్ మీటర్లు బిగిస్తుంటే ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పత్రికలో ఘోరాతి ఘోరమైనటువంటి రాతలు రాసినాయి. బద్దలు కొడతాం, బాక్సులు బద్దలు కొడతాం, ఎక్కడైనా సరే విద్యుత్ బాక్సులు పెడితే మీటర్లు పెడితే ఆ మీటర్లను పగల కొడతామని చెప్పారు. ఇప్పుడు అదే మీటర్లు వీళ్ళు పెడతా ఉన్నారు. వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. దీని మీద ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి ఒక అంశమే తప్ప దీంట్లో పసలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ఆ యొక్క అభియోగం అనేది ఆయనను తాకలేదు అనేది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. అసెంబ్లీలో మంత్రి వీరాంజనేయ స్వామి కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడటం జరిగింది. వాళ్ళు అసలుకి వ్యవస్థలోనే లేరు, జీవోలోనే లేరు. వాళ్ళని ఎలా కంటిన్యూ చేయాలంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రాసెస్ అండి, అది రెన్యువల్ చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింటే రెన్యువల్ చేసేవాడు, అధికారంలోకి వచ్చిన వాడు రెన్యువల్ చేయాలి. దాన్ని రెన్యువల్ చేస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు పొందిన వాళ్ళని తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు రెన్యువల్ చేయలేదు. అది తప్పించుకునేటటువంటి ధోరణి, వాగ్దాన భంగం చేసినటువంటి ధోరణి. 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళు దండగానే చెప్పేసి వాళ్ళతో పని లేదని చెప్పేసి వాళ్ళని వదిలించుకున్నటువంటి నీచంగా దాన్ని చూడాలి. అంటే ఇప్పుడు వాళ్ళని ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు రాజకీయ రంగం అయితే పులవద్దు, మేము గత ప్రభుత్వంలో ఎలాగైతే చేసామో ఈ ప్రభుత్వంలో కూడా అలానే చేస్తాము అని చెప్పేసి వాలంటీర్స్ అంటున్నమాట. చూసేదేం లేదండి, చేసేదేం లేదండి. అందరు ప్రజలంతా మోసపోయినట్టే వాలంటీర్లు కూడా మోసపోయారు. వాలంటీర్లు కూడా అందరూ అని నేను అన్నాను, కానీ చాలా వరకు చంద్రబాబు నాయుడు ఇస్తానన్నటువంటి 10,000 రూపాయల విషయాన్ని నమ్మారు. వాలంటీర్లు కూడా కూటమి వైపుకే ఓటు వేయించేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు చాలా నా దృష్టికి వచ్చినాయి. ఏ రకంగా అయితే ఉద్యోగస్తులు మోసపోయారు, రైతులు మోసపోయారు, మహిళలు మోసపోయారు, అదేవిధంగా ఈ వాలంటీర్లు కూడా మోసపోయారు. అంతకు తప్ప వాలంటీర్లు ఇప్పుడు చేయగలిగేది ఏమీ లేదు. ఏదైనా రేపు రాబోయేటప్పుడు 2027లో ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్లకి ఏదైనా మంచి రోజులు వస్తాయి. అంతకుమించి వీళ్ళు ప్రభుత్వం చేయగలిగేది శూన్యం. అయితే వాలంటీర్స్ని వైసీపీ నేతలే వాళ్ళ దగ్గరుండి కూడా రాజీనామాలు చేయించారని కూడా కొంతమంది అంటున్నమాట సార్, మీరేమంటారు? ఇప్పుడు వాలంటీర్స్ రాజీనామాలు చేయించారు అంటే వాలంటీర్స్ రాజీనామాల దాకా వాళ్ళు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కల్పించింది ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం చేశాడంటే 35,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి ఉమెన్ ట్రాఫికింగ్ కి గురయ్యారు. వీళ్ళందరూ బ్రోకర్లుగా పనిచేసి వీళ్ళు ఘోరమైనటువంటి నేరాలు చేశారు. వీళ్ళ వల్ల వాళ్ళు పడుపు వృత్తిలోకి దించారు అని చెప్పేసి చెప్పారు. తీరా అసెంబ్లీలో ఏం చెప్పారు, వాళ్ళ సంఖ్య 36 అంట. ఎక్కడ 35,000, 36 మంది ఎక్కడండి? అంటే అంత దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటూ మీరు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీరు కొంచెం ఆరోపణలకు నిరసనగా రాజీనామాలు చేయడానికి పిలిపించారు. ఆ పిలుపు మేరకు కొంతమంది రాజీనామా చేశారు, అందరేం చేయలేదు. సరే, ఎక్కువ మందే రాజీనామా చేశాను, నేను కాదంటలా. రాజీనామా చేసిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అనుకుందాం.
చేయని వాళ్ళని మరి వీళ్ళని ఏం చేస్తున్నారు? ఓ చెయ్యని వాళ్ళని కొనసాగించి రాజీనామా చేసిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళకి మరి కొంచెం అవకాశాలు కల్పించొచ్చు కదా! ప్రభుత్వం అనేది చేయడానికి ప్రజల్లోని వివిధ వర్గాల వాళ్ళకి అవకాశం కల్పించడం కోసమే కదా! ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసమే కదా వాళ్ళుంది. ఎందుకు చేయరు? అది నేనడిగేది.